ఇప్పుడు మీ గవర్నమెంట్‌లో ఏమన్నా మార్పులు చెందబోతున్నాయా? ప్రతి హాస్పిటల్స్‌కి, ప్రతి గవర్నమెంట్ స్కూల్స్‌కి ఎవరో ఒక ఫీజులు గాని, నీట్‌నెస్ ఫౌండేషన్ నుంచి కంపల్సరీ అందరికీ ఫండ్స్ ఇస్తున్నారు. విద్యాశాఖ మంత్రి గాని, ఆరోగ్య శాఖ మంత్రి గాని బాధ్యత వహించే విధంగా ఉంటే అన్నీ పర్ఫెక్ట్‌గా జరుగుతాయని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? ఆల్రెడీ ఇట్ల మీద ఇష్యూ రైజ్ అయింది కాబట్టి కంపల్సరీ కూడా ఇష్యూ అనేది కంప్లీట్ అయిపోతుంది. కేసీఆర్ కూడా పడ్డప్పుడు యశోద హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోయారు. అదే గాంధీ హాస్పిటల్ వెళ్ళలేదు. వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ నాయకులు జరిగిన ప్రైవేట్ హాస్పిటల్కే పోతారు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు పోరు. వాళ్ళు అందరూ కూడా నాయకులు ఎవరైనా సరే ముందంచులో అందరూ గవర్నమెంట్ దానికి వెళ్ళాలి అని చెప్పి ఒక ఫిక్స్ చేసుకుని గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకుని వెళ్తే అందరికీ కూడా దాని మీద హోప్స్ వస్తాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కూడా మనకు వైద్యం చెందుతుంది, బతుకుతాం అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు మీ గవర్నమెంట్లో ఏమైనా మార్పులు చెందబోతున్నాయా? ప్రతి హాస్పిటల్స్‌కి, ప్రతి గవర్నమెంట్ స్కూల్స్‌కి ఎవరో ఒక ఫీజులు కానీ, ఫౌండేషన్ నుంచి కంపల్సరీ అందరికీ ఫండ్స్ ఇస్తున్నారు. విద్యాశాఖ మంత్రి కానీ, ఆరోగ్య శాఖ మంత్రి కానీ బాధ్యత వహించే విధంగా ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఆల్రెడీ ఇట్ల మీద ఇష్యూ రైజ్ అయింది కాబట్టి కంపల్సరీ కూడా ఇష్యూ అనేది కంప్లీట్ అయిపోతుంది. కేసీఆర్ కూడా పడ్డప్పుడు యశోద హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోయారు. అదే గాంధీ హాస్పిటల్ వెళ్ళలేదు. వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ నాయకులు జరిగిన ప్రైవేట్ హాస్పిటల్కే పోతారు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు పోరు. వాళ్ళు అందరూ కూడా నాయకులు ఎవరైనా సరే ముందంచులో అందరూ గవర్నమెంట్ దానికి వెళ్ళాలి అని చెప్పి ఒక ఫిక్స్ చేసుకుని గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకుని వెళ్తే అందరికీ కూడా దాని మీద హోప్స్ వస్తాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కూడా మనకు వైద్యం చెందుతుంది, బతుకుతాం అని చెప్పేసి ఉంటుంది.